నర్సీపట్నంలో రాజకీయ ఉద్రిక్త నెలకొంది. వైఎస్ఆర్సీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ వాహనంపై రాళ్ల దాడి జరగడంతో ఇప్పుడు రాజకీయ ఉద్రిక్తతకు ప్రధాన కారణంగా కనిపిస్తుంది. అయితే దీనికి ముందు చూసుకుంటే దాదాపు 108 అడుగుల శివపార్వతుల విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఇక్కడ స్పీకర్ అయ్యన్న పాత్రుడు వర్గీయులు ఇటీవల కాలంలో ఏర్పాటు చేస్తున్నారు. చెరువు మధ్యలో శివపార్వతుల విగ్రహం ఏర్పాటు చేయడమే కాకుండా అక్కడికి వెళ్లేందుకు ఒక మార్గాన్ని కూడా నిర్మించాలన్నది ప్రతిపాదన. దీనిపై గత కొంతకాలంగా కూడా వివాదం నెలకొంది. ఆ శివపార్వతుల విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లయితే ఆ ప్రాంతంలో రైతులకు ఏదైతే సాగునీరు అవసరం ఉంటుందో ఆ నీటి లభ్యత తగ్గుతుందని కొందరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. ఈ దశలో నిన్న రాత్రి అక్కడ పనులు జరుగుతున్న సమయంలో మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ కొందరు అనుచరులతో కలిసి కారులో వెళ్ళడం జరిగింది. అయితే ఆ విషయం తెలిసిన కొందరు వ్యక్తులు ఆ కారుపై రాళ్లు రువ్వడంతో పెట్ల ఉమాశంకర్ గణేష్ వాహనానికి సంబంధించిన వెనక భాగం కారు అద్దాల పైలాయి. ఈ దశలో ఈ విషయం తెలిసిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు వేరువేరు ప్రాంతాల నుంచి నర్సీపట్నం చేరుకున్న పరిస్థితి. అయితే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆ ప్రాంతంలో ఉంటున్న వాచ్మెన్పై దాడి చేసినట్లు నర్సీపట్నం పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు కూడా అందిన పరిస్థితి. మొదటి నుంచి ఈ 108 అడుగుల ఏదైతే శివపార్వతుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే అంశంపై ఇటు టీడీపీ అలాగే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మధ్య ఒక వివాదం కొనసాగుతుంది. ఈ దశలో ఇటు టీడీపీ అలాగే వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఒక ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించడంతో నర్సీపట్నంలో కొంత అలజడి వాతావరణం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం. నిన్న అనగా తేదీ 27/4/2026 రాత్రి నర్సీపట్నం పెద్ద చెరువు దగ్గర జరుగుతున్న సృష్టి క్షేత్రం సంబంధించిన బ్యూటిఫికేషన్ వర్క్స్ జరుగుతున్నాయనే విషయం మీద మన ఎమ్మెల్యే గారు పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు అతని అనుచరులతో పాటు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక ట్రిపుల్ లారీకి అడ్డంగా కారు పెట్టి దాన్ని ఆపడం జరిగింది. అదే సమయంలో విశాఖపట్నం నుంచి మీటింగ్ అటెండ్ అయ్యి తిరిగి వస్తున్నటువంటి కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు కూడా అక్కడ దగ్గరలో ఉండడంతో ఆ విషయం తెలుసుకొని వారు కూడా ఆ ప్లేస్కి వెళ్ళడం, ఇద్దరి మధ్యలో వాగ్వివాదం జరిగి చిన్న సంఘర్షణకి తావతీసింది. దాంట్లో ఎవరో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఎమ్మెల్యే గారి కారు అద్దాన్ని పగలగొట్టడం జరిగింది. దీని మీద మేము ఎంక్వైరీస్ చేస్తున్నాం. దాని మీద చట్టపరంగా మేము చేయాల్సిన చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతానికైతే మనకేమీ ఫిర్యాదు అయితే ఇంకా ఏమి అందలేదండి. వస్తే యాక్షన్ తీసుకుంటాం. ఎమ్మెల్యే గారి మీద కూడా ఫిర్యాదు, ఎమ్మెల్యే గారి మీద ఫిర్యాదు అయితే వచ్చిందండి. అది కూడా మనం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం.